సంగీత మహాయుద్ధం. వెల్కమ్ బ్యాక్ టు అమోల్ సంగీత మహాయుద్ధం. సో మొదటి ఘట్టంలో ఉన్నామండి. పల్లవి నువ్వు చరణ్ నేను ఫినిష్ అయిపోయింది. అభికి 26 మార్కులు వచ్చాయి యావరేజ్ న. మరి మా పృథ్వీకి ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం. రెడీ పృథ్వీ? మీ టీం గెలుస్తుందంటవా? 100% గెలుస్తుందన్న నమ్మకంతో అన్నాడు. ఎస్, చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. హేమచంద్ర గారు, వేణు గారు, మాలవిక గారు 26 అండ్ హగు కుంచ గారు 25. అసలు ఏంటిది? అండ్ యావరేజ్ స్కోర్ 26. అంటే ఈ స్నేహం చాలా దృఢమైందంటారా? ఈక్వల్ చేసేసారు అసలు చేయడం కాదు. యాక్చువల్లీ ఇట్ వాస్ అలాగే పర్ఫార్మెన్స్ అలాగే ఉండింది. దాని తగ్గట్టే మార్క్స్ వచ్చారు. నథింగ్ లైక్ ఏదో ఒకళ్ళు ఎక్కువ తక్కువనేం కాదు. ఓకే, దెన్ ఇట్స్ ఎ టై యార్, ఇట్స్ ఎ టై. పల్లవ ఫైటర్స్ కి నైజాం నవాబ్స్ కి టై పడింది 26. ఎవరు గెలిచారు? ఇద్దరు గెలిచారు అన్నట్టే. మరి అమోల్ సంగీత మహాయుద్ధంలో నెక్స్ట్ రౌండ్ ఇస్ నువ్వా నేనా. నువ్వా నేనా అంటూ రంగంలోకి దిగిపోతున్నారు. ఈస్ట్ టీం నుంచి ఒక కంటెస్టెంట్ సోలో సాంగ్ పాడతారండి. వాళ్ళ టీంలో ది బెస్ట్ అనుకున్నటువంటి సింగర్ ని పంపిస్తారు. ది బెస్ట్ అనుకున్నటువంటి పాటని అస్త్రంలా సంధిస్తారండి. బికాస్ 30 మార్కులు గెయిన్ చేయాలంటే మా జడ్జెస్ మురిసిపోవాలి. ఇక్కడ చప్పట్ల వర్షం కురవాలి. మరి ఆ సత్తా ఎవరికి ఉందో చూద్దాం. ఎవరిని పంపిస్తారో చూద్దాం. ముందుగా పల్లవ ఫైటర్స్ మా రవికుమార్ గారు రాబోతున్నారు విత్ బ్యూటిఫుల్ బాలు గారి నంబర్. మామా సంగమామా వినరావా నా కథ. మామా చందమామ వినరావా నా కథ. వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చందమామ పైన నీవు ఒంటిగాడివై అందరికి వెన్నెల పంచ రే అంత తిరగాలి. ఇంటిలోన నేను ఒంటిగాడినై అందరికి సేవలు చేయా రేయి పవలు తిరగాలి. లేరు మనకు బంధువులు, లేరు తల్లిదండ్రులు, లేరు మనకు బంధువులు, లేరు తల్లిదండ్రులు. మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎవరు, అనేవారు ఎవరు. మామ చందమామ వినరావా నా కథ. వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామ చందమామ. చందమామ పాట పాడినటువంటి ఈ రవికి, ఈ సూర్యుడికి ఈ పాటకి కాస్త సంబంధం ఉందండి. రవి ఒక చిన్న
పల్లెటూరులో ఒక సన్నకారు రైతు బిడ్డ. సో రైతు బిడ్డ ఎన్ని కష్టాలు పడతాడో మన దేశంలో మనందరికీ తెలిసిందే అండి. చాలా తక్కువ పొలం ఉంటే ఎంత కష్టమో తెలుసు. సో అటువంటి రైతు బిడ్డ పాటల ప్రేమలో పడ్డాడండి. ఎప్పుడు చాలా చిన్న వయసులో పడ్డాడు. పాట అంటే పంచ ప్రాణం. కానీ పల్లెటూరు, ఆర్థిక స్తోమత అంతంత మాత్రం. నేర్చుకుంటాను అని అడిగే సాహసం కూడా చేయలేకపోయాడు. సో సొంతగా ఏ గురువు లేకుండా ఎప్పుడు పాట వింటూ పాట నేర్చుకున్నాడండి. దాని తర్వాత ఏదో ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఆర్కెస్ట్రాల్లో పాడుతూ కాస్త పైకం సంపాదించి ఒక గురువు దగ్గరికి వెళ్ళి సంగీతాన్ని అభ్యసిస్తున్నాడు. కాస్త సానపడితే డెఫినెట్ గా ఎంతో దూరం వెళ్ళగలడండి. సో ఈ రైతు బిడ్డ క్షేమంగా చాలా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. నచ్చిందా మీ పాట? మీ రవి పాట మీకు? ఈ పాట చూసి అసలు అబ్బాయి నేను ఎర్ర చొక్కా అన్నారా? ఓకే. సో ఇది ఎర్ర చొక్కా పాటనా? అంటే పర్పుల్ చొక్కా వేసుకున్నావు బట్ ఆ రోజు. రఘు గారు, రవి రైతు బిడ్డ, అందుకే అతని పాటలో ఆ తడిసిన మట్టి వాసన కనిపిస్తుంది. అది ఆ ఫ్లేవర్ ఉంటుంది. అది ఒక న్యాచురల్ ఫీల్. రవి నిజంగానే సానబట్టాలి. నువ్వు చాలా సానబట్టాలి. కొంచెం సానబడితే సరిపోదు. నీకు భగవంతుడు ఒక న్యాచురల్ ఒక ఫ్లేవర్ని ఇచ్చండి. దాని తగ్గట్టుగా పాటలు సెలెక్ట్ చేసుకున్నాం. కానీ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది ఈ పాటలో. బికాజ్ తాళం ప్రాబ్లం ఉంది బాగా. పాటను వెనక లాగేస్తున్నావు బాగా. తర్వాత కలిసేవ్, ఆ కలిసేవ్ పాడు. ఆ గ్లైడ్స్ కరెక్ట్ గా రావట్లేదు. అండ్ బాలు గారు ఈ పాటలో ఇచ్చినటువంటి ఫీల్ కి నిజంగా చందమామ కూడా ముచ్చట పడిపోయింది ఆ టైంలో ఆ పాటకి. మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామా చందమామ. సో ఇంకా ఇంకా నువ్వు బాగా సానబట్టాలి. కొంచెం నేను డిసప్పాయింట్ అయినా, ఏమనుకోవద్దు. ఓకే, థ్యాంక్స్. మాళవిక గారు. రవి గారు, నాకు తెలిసి మీరు మీ టెన్షన్ ని పక్కన పెట్టేసి ఉంటే ఇంకొంచెం బాగా పాడుండేవారు. టెన్షన్ పడుతున్నారని నా ఫీలింగ్. అవునా? చాలా. ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇస్తే ఏదో హిమాలయ పర్వతాన్ని ముట్టుకున్నట్టుగా ఉంది నాకు. అంత టెన్షన్ ఉంది. దాన్ని పక్కన పెట్టేసి ఉంటుంటే డెఫినెట్ గా ఇంకొంచెం మంచి పర్ఫార్మెన్స్ వచ్చేది. ప్లీజ్ టెన్షన్ పడొద్దు. ఆల్ ది బెస్ట్. గీత గారు, కాంప్లిమెంట్స్ కొంచెం నెగిటివ్ గానే వచ్చాయి, కంప్లైంట్స్ లా వచ్చాయి. పర్వాలేదండి. తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటే తన ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ మీదనే కాదు, అసలు అంటే అసలు కాంపిటీషన్ లో ఫస్ట్ టైం తన కెమెరా అంటే టీవీ కెమెరా ఫస్ట్ టైం ఎలా వచ్చినా పర్వాలేదు. నో ప్రాబ్లం. ఐ రియలీ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ రియలీ లైక్ హిమ్. వెల్ డన్ రవి, వెల్ డన్, వెల్ డన్, ఆల్ ది బెస్ట్. రవి తన గొంతు వినిపించాడు, చందమామను పిలిపించాడు. మరి నైజాం నవాబ్స్ నుంచి ఎవరు రాబోతున్నారో తెలుసుకున్నామండి. ఎలాంటి అస్త్రాన్ని సంధిస్తారు ఆ చందమామ ధాటికి తట్టుకోవడానికి? నిహాల్ గారు. రవి వచ్చాడు కాబట్టి నేను కూడా మా ఏకైక వీడొక్కడే నవాబు ఉన్నాడు కాబట్టి పృథ్వీనే మళ్ళీ పంపిస్తాను నేను. మళ్ళీ పృథ్వీని? Yes. మీరు ఒక ఆయుధాన్ని దాస్తున్నారని మేము ఒప్పుకోం, మేము ఖండిస్తున్నాం. అది అణుబాంబు అన్నమాట. ఆ ఢామన్ మొత్తం పేల్చింది, అందుకోసమే అది అప్పుడే పేలుస్తాం మేము. ఆ దివ్య సౌందర్యాన్ని ఎప్పుడు వినిపిస్తారు, ఎప్పుడు కనిపిస్తారు? తన గళం వినే అదృష్టం మాకు ఇప్పుడు లేదా? అది బాగా ఆటం బాంబ్ లెవెల్లో అక్కడ బాగా తయారైనప్పుడే అది వేస్తాం. అప్పుడు అంతేనా? అప్పుడే పేలడానికి అంతే. సరే నవాబ్, ప్లీజ్ కమ్.